వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మా ఛానల్ వీడియో వచ్చేస్తుందంటే మా తమ్ముడు బర్త్డే అని మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎవరైతే చూడలేదు లాస్ట్ వ్లాగ్ వెంటనే వెళ్ళి చూసేసేయండి అనమాట. మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఏ టెంపుల్కి వెళ్తున్నామో మీరు లాస్ట్ వరకు చూసి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఎవరైతే నా ఛానల్కి కొత్త ఇస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ మా తమ్ముడికి అయితే బ్లెస్సెస్ అయితే కామెంట్ సెక్షన్ అయితే చేయండి అండ్ విషెస్ కూడా పెట్టండి అనమాట. అండ్ లాస్ట్ వరకు చూసేసేయండి. అండ్ మా తమ్ముడికి మేమందరం ఎట్లా విష్ చేసినాం అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాం టెంపుల్ అవన్నీ చూసేసేయండి. లెట్స్ కంటిన్యూ. హ్యాపీ బర్త్డే వర్షిత్. థ్యాంక్ యూ అక్క. మా తమ్ముడు ఏం చేస్తున్నాడు థ్యాంక్ యూ చెప్పేసిన మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా తమ్ముడు అయితే సెంట్ కొట్టుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ చూసేసేయి జూడియో సెంట్ అంట గైస్. నేను షాపింగ్ చేసిండు, నేను కూడా కొట్టుకున్నాను ఇందాకనే. A few moments later. బర్త్డే రోజు అయితే మేమైతే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చిండు అన్నమాట. బయట కాలు వాష్ చేసుకొని కొబ్బరికాయ తీసుకొని గుడి లోపలికి అయితే ఎంటర్ అయ్యండి. సండే కాబట్టి ఫుల్ రష్ అయితే ఉండే అన్నమాట. మేమైతే టెంపుల్ లోపల కొన్ని క్లిప్స్ అయితే తీసుకుండే అన్నమాట. దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ మంచి అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇక్కడ బయటికి వచ్చి ఫొటోస్ అయితే దిగిండే. వర్షిత్కి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసిండే, ఫ్యామిలీ ఫొటోస్ అండ్ కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసింది అనమాట. ప్రీవియస్ బ్లాగ్ ఎవరైతే చూడలేరో వెంటనే వెళ్ళి చూసేసేయండి. అండ్ చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఎంతమంది రష్ ఉన్నారో. అండ్ ఇంకా మళ్ళా సండే కాబట్టి చాలా రష్ ఉంటారు. నెక్స్ట్ అయితే ముంగటికైతే వాకింగ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం వెహికల్ దగ్గరికి. ఇక్కడ మా డాడీ మేమైతే మాట్లాడుతున్నాం అనమాట. నెక్స్ట్ నైట్ ఏమైందో లాస్ట్ వ్లాగ్ చూసి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అనమాట. ముందు ఏమైందో చూసేసేయండి. గాయస్ మేమైతే మా తమ్ముడు బర్త్డే సెలబ్రేట్ చేయడానికైతే మేమైతే ట్యాంక్ బోర్డ్కి అయితే వెళ్తున్నాం. మా పిన్ని వాళ్ళు అయితే వచ్చినారనమాట. వీడియో అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను. ఇంకా మా పిన్ని అయితే వచ్చిందనమాట. లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్ అనమాట. మా పిన్ని అయితే వీడియో అయితే తీయమని చెప్పింది అనమాట. ట్యాంక్ బోర్డ్కి అయితే మేమైతే ఎంటర్ అయిపోయినాం. గాయస్ సండే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు కాబట్టి మేమైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి, చాలా సౌండ్స్ అయితే వస్తున్నాయి అండ్ గాలి కూడా ఫుల్ వస్తుంది. ఫొటోస్ తీయడానికి చాలా కష్టం అయింది. వీడియో తీసుకోవడానికి కూడా ఫుల్ గాలి అయితే వస్తుంది. మా పిన్ని ఏదో జోక్ చెప్తుంది, అందుకే నీ వాయిస్ అయితే మ్యూట్ చేసేసినాను. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎక్కడ ఫుల్ ఎంత వాయిస్ వస్తుంది అంటే అంత వాయిస్ వస్తుంది. నెక్స్ట్ అయితే మేము ప్లేస్ చూస్తున్నాం అనమాట. ఎక్కడ కేక్ కట్ చేయాలి అండ్ ఎక్కడ ప్లేస్ అయితే సఫిషియెంట్ ఉంది, ఎంత నీట్గా ఉందో అక్కడైతే ప్లేస్ అయితే సర్చ్ చేస్తుండే. నెక్స్ట్ అయితే మేము వాకింగ్ చేసుకుంటా ప్లేస్ కోసం సర్చ్ చేసేటప్పుడైతే ఈ బెలూన్ అడిగితే మా పిన్ని ఎందుకు నవ్వుతుంది నాకు కూడా తెలియదు రీజన్. నెక్స్ట్ ఇక్కడైతే వాకింగ్ చేసుకుంటా ప్లేసెస్ అయితే దొరికింది అనమాట. ఇక్కడైతే కేక్ కట్ చేయడానికైతే కేక్ అయితే కట్ చేస్తున్నాం ఇక్కడ. గాయస్ మా తమ్ముడు బర్త్డేకి అయితే మేమైతే ట్యాంక్ బోర్డ్ మీద అయితే కేక్ కట్ చేయడానికి అయితే వచ్చినాం అన్నమాట. ఇక్కడైతే ఈయన కనిపిస్తున్నాడు. ఇక్కడ మేమైతే కేక్ అయితే కట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఇక్కడైతే కట్ చేయడానికి అయితే వస్తుంది. కేక్ అయితే తీసుకుంటున్నాం. కేక్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. మా పిన్ని, మా మమ్మీ, మా పెద్ద తమ్ముడు, మా తమ్ముడు. గైస్ ఇక్కడైతే మేమైతే కేక్ అయితే తీసుకుంటున్నాము, ఓపెన్ అయితే చేస్తున్నాము. స్పార్క్లు అయితే ఆన్ చేస్తున్నాం. మనకి చిప్స్ గాలి అయితే వస్తుంది అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ వర్షిత్, హ్యాపీ బర్త్డే టు యూ. గైస్ ఇక్కడైతే కేక్ అయితే కట్ చేస్తున్నారు అన్నమాట. మా మమ్మీ డాడీతో వర్షిత్ అయితే ఫుల్ గాలి అయితే వస్తుంది ఇక్కడ. అందుకు చూడండి నాది చూస్తారు. సరే నెక్స్ట్ అయితే ఇక్కడ కేక్ కట్ చేసినాక అయితే రోడ్ క్రాస్ చేసినాక అయితే మేమైతే ఇవైతే తీసుకుంటున్నాం అనమాట. ట్యాంక్ బోర్డ్ దగ్గర అయితే ఫేమస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే వీడియోస్ అయితే తీస్తున్నాం. మా తమ్ముడు అయితే చిన్న తమ్ముడు అయితే స్వీట్ కార్న్ అయితే తింటున్నాడు అనమాట. మేమైతే ఇది బేల్పూరి టైప్ లాంటిది అదైతే తీసుకుంటే. నెక్స్ట్ మా ఇద్దరు తమ్ముళ్ళు అయితే స్వీట్ కార్న్ అయితే తింటున్నారు అన్నమాట. మా తమ్ముడికి అయితే ఇంకొక స్వీట్ కార్న్ అయితే వేపిస్తున్నాడు అన్నమాట.
చాలా ఎంజాయ్ చేసిండే లాస్ట్ వరకు చూడండి వ్లాగ్. అండ్ మా మమ్మీ అయితే ఇక్కడ 2 ఎందుకు పట్టుకుందంటే అది నా కోసం అయితే. నెక్స్ట్ నేను పిన్ని మా మమ్మీ అయితే ఇక్కడ కూర్చుని ఇవైతే తినుకుంటా మాట్లాడుతున్నాం అనమాట. మా తమ్ముడు వాళ్ళు, మా బాబాయ్ అండ్ చిన్న తమ్ముళ్ళు, మా డాడీ అందరూ అక్కడ కూర్చున్నారు. నెక్స్ట్ ఇక్కడ వరకు చూసినారు కదా గైస్, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. చూడండి ఎంత బాగుంది ట్యాంక్ బోర్డ్ నైట్ పూట. అండ్ సండే చాలామంది ఫ్యామిలీస్ అయితే ట్యాంక్ బోర్డ్ దగ్గరికి అయితే వచ్చి ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ వరకు చూసినారు కదా, లాస్ట్ వరకు చూసినారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత ఎంజాయ్ చేసినాక ఇంటికి అయితే వచ్చేసినాం, చాలా అలసిపోయింది అనమాట. ఇక్కడ వరకు అయితే బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, స్టే ట్యూన్.